2026 సంవత్సరం మకర రాశి వాళ్ళకి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక బో, బా, జీ, జూ, జే, జో, హో, ఘా, గా, గి అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మకర రాశికి అధిపతి శని మీ రాశిలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి 2026 మొత్తం సంవత్సరం అంతా కూడా స్వగ్రహ స్థితి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. గురువు మే 2026 వరకు వృషభ రాశిలో, తర్వాత అంటే ఇక్కడ 5వ స్థానం, ఆ తర్వాత మిథున రాశిలో 6వ స్థానంలో ప్రవేశిస్తాడు. రాహువు 3వ స్థానంలో మీనరాశిలో, కేతువు 9వ స్థానంలో కన్యా రాశిలో ఉంటాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు ప్రతి నెల కూడా మారే స్థితిలో విభిన్నమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మరి మాసానుగుణంగా మనం చూసినట్టయితే జనవరి 26 మనకి మకర రాశి వాళ్ళకి స్వరాశి ప్రభావంతో ఆత్మవిశ్వాసము, స్థిరత్వము, నిశ్చయత పెరుగుతుంది వీళ్ళకి. మరి గంభీరంగా ఆరంభం ఉంటుంది ఈ సంవత్సరం. మరి శని స్వస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జీవితంలో అనేక శక్తివంతమైనటువంటి మార్పులకు సూచన. క్రమశిక్షణ, సహనం, పట్టుదల ఇవన్నీ ఉంటే కనుక మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగపరంగా చూస్తే జనవరి నెలలో కొత్త ప్రాజెక్టులు అప్పగించబడడం, ఉన్నతాధికారుల నమ్మకాన్ని మరింతగా పొందడం, అలాగే ఉద్యోగంలో మార్పు ఉండేటువంటి సూచనలు ఉంటాయి. సినీ రంగం, మీడియా, ఇంజనీరింగ్, డిజైనింగ్, క్రియేటివ్, టెక్నాలజీ రంగాల్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది. స్థిరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. కొత్త కాంట్రాక్ట్లు వస్తాయి. మెకానిక్స్, టెక్నీషియన్స్, డాక్టర్స్, కొత్త కాంట్రాక్టర్స్, క్లయింట్స్, కొత్త వర్క్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయని చెప్పొచ్చు. కుటుంబ జీవితాన్ని గమనిస్తే వాదోపమధ్య ఎక్కువగా ఉంటాయి. వాదోపవాదాలు, దాని మధ్య మీ ప్రేమ బలపడే అవకాశం ఉంటుంది. శాంతి సామరస్యంతో పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మరి జనవరి 26 మకర రాశి వాళ్ళ ప్రేమ జీవితం మాత్రం స్థిరంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుందని చెప్పొచ్చు. వ్యక్తిగత జీవితాన్ని చూస్తే కొంచెం క్రమశిక్షణ, సమయపాలన, బాధ్యతాయుతమైనటువంటి స్వభావం, ప్రాక్టికల్ ఆలోచన ఇవన్నీ ఉంటే కనుక మీకు ఈ సంవత్సరం అంతా కూడా సానుకూలంగా సాగుతుంది. మరి జనవరిలో శాంతి పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే శనికి ప్రదక్షిణలు చేయడం కానీ, నువ్వుల నూనెతో దీపం పెట్టడం కానీ చేయండి. కుటుంబ శాంతి లభిస్తుంది. ఫిబ్రవరి 2026 మకర రాశి వాళ్ళకి కొంచెం సాధారణంగా ఉంటుందని చెప్పచ్చు. లోతైనటువంటి పరిశీలన, బాధ్యత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఒత్తిడిని జయించగలుగుతారు. అయితే శ్రమ ఒకవైపు, శ్రేయస్సు ఒకవైపు, ఒత్తిడి ఒకవైపు, బలపరిచే అనుభవాలు ఒకవైపు, విభిన్న కలయికలాగా అనిపిస్తుంది మీకు. అంటే మానసికంగా కొంచెం ఎక్కువ సవాళ్ళు ఉంటాయి. చిన్న విషయాలకే చిరాకు రావడం, పెద్దలతో వాదన రావడం, మీకే కొన్ని మీ మీద అనుమానం రావడం, మీరు చేయగలనా లేదా ఈ పని అని డౌట్ పడడం, అనవసరమైనటువంటి భావోద్వేగాలు ఎక్కువ అవడం, వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం పరీక్షా కాలంలాగా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. మరి ఉద్యోగ జీవితాన్ని గమనిస్తే కనుక మన మనసును నియంత్రించుకుంటే కనుక సక్సెస్ వస్తుంది. పనిలో పద్ధతి పాటించడం, మాటలో ఓర్పు చూపించడం, నిర్ణయాల్లో తొందరపడకుండా ఉంటే మాత్రం మీ కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది. అలాగే ప్రభుత్వోద్యోగులు ఒక్కో అడుగు పురోగతి వైపు వెళ్తారు. స్థిరమైనటువంటి ప్రగతి ఉంటుంది. ఫైళ్ళు, రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా సమయానికి అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ మాసంలో మీకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే వ్యాపారులు కొంచెం సహనంతో ఉండాలి. సున్నితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త పార్ట్నర్షిప్లు ప్రారంభించడం కానీ, పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకోవడం కానీ ఇవన్నీ రావచ్చు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అయితే సంబంధాలు కొంచెం కఠినంగా అనిపిస్తాయి. నిర్ణయాలు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని చూస్తే కనుక మీకు ప్రశాంతత ఉంటుందని చెప్పొచ్చు. కొంచెం నిద్రలో చిన్న ఇబ్బందులు ఉంటాయి. కొంచెం అంతర్ముఖ పరివర్తనకి సంకేతం అని చెప్పొచ్చు ఈ మాసము. మరి ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడడం కానీ, కొంచెం పని మీద ధ్యాస పెట్టడము, వీటన్నిటి వల్ల ఏంటంటే శని సూర్య కలయిక వల్ల కొంచెం భావోద్వేగ భారాన్ని తొలగించుకోగలుగుతారు మీరు. మరి మార్చి 2026 మకర రాశి వాళ్ళని చూస్తే కొంచెం ఆంతరికంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ ఉంటుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే విద్యార్థులకు అత్యుత్తమ కాలం. చదువు మీద ఫోకస్ పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సరైనటువంటి సమయంలో మీరు సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు.
కొత్త ప్రారంభాలు, నూతన ఆనందాలతో ఈ మాసం అంతా బాగుంటుంది. ప్రేమలో ఉన్న వాళ్ళు మకర రాశి వాళ్ళకి చక్కటి అనుబంధం పెరుగుతుంది, పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. సినిమా, సృజనాత్మక రంగాల్లో ఉన్న వాళ్ళకి సినీ రంగం, ఆర్ట్స్, డిజైనింగ్, మ్యూజిక్, కంటెంట్ క్రియేషన్, రైటింగ్, అలాగే క్రియేటింగ్ ప్రొఫెషన్స్లో ఉన్న అందరికీ కూడా గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. మొత్తం మీద మకర రాశి వాళ్ళకి నెలంతా కూడా స్పష్టమైనటువంటి భావాలు, పాజిటివ్ ఇంపాక్ట్ బాగుంటుంది. మరి మార్చ్ 2026కి ప్రత్యేకంగా ఏదైనా పరిహారం చేయాలి అంటే గురువారం నాడు గురువులకు ఏదైనా స్వీట్ ఇవ్వడం కానీ, అలాగే ఏదైనా తీపిని గుడిలో పంచిపెట్టడం కానీ చేయండి. ఏప్రిల్ 2026 మకర రాశి వాళ్ళకి శుక్రుడు మరియు బుధుడు మీ ఆదాయ స్థిరత్వాన్ని, వ్యాపార పురోగతిని ఇస్తాడు. వృత్తి అవకాశాలపైన ప్రత్యేకంగా శుభ ప్రభావం వచ్చే అవకాశం ఉంది. ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే లెక్కలు కానీ, చర్చలు కానీ, ఒప్పందాలు కానీ, కొనుగోలు అమ్మకాలు కానీ, చిన్న వ్యాపారాలు కానీ, టెక్నికల్ సర్వీసెస్ కానీ, మెషినరీ పనులు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా స్థిరమైనటువంటి లాభాలు ఉంటాయి. మరి మెకానిక్ ఫీల్డ్ కానీ, టెక్నీషియన్స్ కానీ, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొత్త యంత్రాలను కొనుగోలు చేయడం, కొత్త ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ రావడము, పని విస్తరణ పెరగడము అనేది ఉంటుంది. మరి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కొంత రీసెర్చ్ అనేది వాళ్ళ గ్రోత్ ఉంటుంది. కొత్త కేసులు విజయవంతంగా పూర్తి చేయగలగడం ఉంటుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. మేధస్సు సంబంధమైనటువంటి క్రియేటివ్ ఆలోచనలతో ముందుకెళ్తారు. మరి ఈ నెలలో మీరు లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం, అలాగే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అనే మంత్రంతో పూజించడం చాలా మంచిది. మే 2026 మకర రాశి వాళ్ళకి కొంచెం పునరాలోచన కానీ, పునర్నిర్మాణం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. చాలా సందేహాలు పని విషయంలో ఉంటాయి, అనుమానాలు పైకి వస్తాయి. కొంచెం స్థిరంగా ఉండి స్పష్టతతో పనిచేయండి. చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోండి. అయితే పాత నిర్ణయాలను కూడా పునరాలోచన చేయాల్సి వస్తుంది. ఆర్థిక పెట్టుబడులు అయితేనేమి, కెరీర్లో మార్పులు అయితేనేమి, వ్యాపార భాగస్వాముల ఎంపిక అయితేనేమి, వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం ఒత్తిడి పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబ సంబంధాల్లో మాత్రం అన్యోన్యం పెరుగుతుంది. బంధువులతో చేసిన అపార్థాలు రావచ్చు. పాత బాకీలు, పాత గొడవలు పైకి రావచ్చు. దూరమైనటువంటి కుటుంబ సభ్యుల్లో మళ్ళీ మాట్లాడాల్సి రావచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే సక్సెస్ అవ్వడం కానీ, కొత్త విభాగాల్లో కానీ, కొత్త కంపెనీల గురించి కానీ పరిశీలించడము, రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవడం, ఇంటర్వ్యూలకు ప్రిపరేషన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయి. అయితే మానసికంగా చూస్తే కొంచెం బయటికి ధైర్యంగా ఉన్నట్టుగా అనిపించిన అంతరంగంలో కొంత అలజడి ఉంటుందని చెప్పొచ్చు. మరి జూన్ 2026 మకర రాశి వాళ్ళకి ఆలోచింపజేసేటువంటి మార్పులతో ముందుకు సాగుతారని చెప్పొచ్చు. కొత్త బాధ్యతలు మీ పైన పడతాయి. శారీరకంగా చూస్తే కొంచెం మోకాళ్ళు, నడుము, కండరాలపైన ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పోషకాహారం, తేలికపాటి వ్యాయామం, సరైనటువంటి నిద్ర అవసరం. మరి జూన్ నెల పని రద్దీ పెరుగుతుంది కాబట్టి కొంచెం పనిని, ఇటు రెస్ట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే భవిష్యత్తులో మీకు ఇది ఒక బలమైనటువంటి పునాది అవుతుంది అని చెప్పొచ్చు. వ్యక్తిగత జీవితంలో చూస్తే కొంత దూరం అనిపిస్తుంది. సంబంధాల్లో బాధ్యతలు పెరగడం, ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం వల్ల భాగస్వాములు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జూన్ 2026లో మొత్తం మీద మీకు ఒక లోతైనటువంటి బలమైనటువంటి నెల అని చెప్పొచ్చు. బ్యాలెన్స్ చేసుకోగలిగితే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. ఇంత మానసికంగా ధైర్యము, శారీరకంగా బలం వస్తుంది. మరి జూలై 2026ని గమనించినట్టయితే మకర రాశి వాళ్ళకి ధైర్యం, సాహసం, కొత్త ఆలోచనలు, కొత్త ప్రారంభాల సమయం, ప్లానింగ్ బాగుంటుంది. నెమ్మదిగా జాగ్రత్తగా అడుగులు వేస్తే కనుక విజయవంతంగా ముందు పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగంలో దీర్ఘకాలిక ఆలోచనలు, దీర్ఘకాలిక పెట్టుబడులని ఆహ్వానిస్తారు. అలాగే కళారంగంలో ఉన్న వాళ్ళకి మరింత ప్రకాశవంతమైన కాలం. సినీ, మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, కంటెంట్ క్రియేషన్, ఏ రంగంలో ఉన్నా సరే మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. అయితే మీకు వచ్చినటువంటి అవకాశాలని మీ సామర్థ్యంతో బలపరుచుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంచెం మానవతా దృష్టి పెరగడం, తోటి వారికి సహాయ సహకారాలు అందించడం, సేవాభావం పెరగడం జరుగుతుంది. అయితే ఇతర కోణాల్లో గమనించినట్టయితే 2026 కొంచెం శక్తివంతమైన క్రియేటివ్ పరంగా కాలం. ఎందుకంటే రాహు ప్రభావం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే నిర్ణయాలు తొందర తీసుకోవడం కానీ, కొత్తగా ఆలోచించడము, క్రియేటివ్గా ఆలోచించడం చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కనుక
కొంచెం మాయలో పడ్డారు అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెల మొత్తం మీద ఏంటంటే చాలా ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారని చెప్పొచ్చు. ఆగస్టు 2026 మకర రాశి వాళ్ళకి గమనిస్తే ఈ నెల కొంచెం నెమ్మదిగా నడిచే నెల అని చెప్పొచ్చు. ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెళ్ళాలి. బుధుడు వక్రగతిలో ప్రవేశించడం వల్ల మీ మాటలు, మీ భావాలు, మీ వ్యక్తీకరణ అన్నీ కొంచెం తేడాగా బయటపడుతుంటాయి. ఎదురువాళ్ళు దాన్ని రాంగ్ అర్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దంపతుల మధ్య కూడా చిన్న చిన్న ఘర్షణలు పెరగవచ్చు. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. చిన్న జ్వరం, అలసట, జీర్ణ సమస్యలు, స్కూల్ ఒత్తిడి ఇవన్నీ కనిపిస్తాయి. అయితే మనసుకి శరీరానికి ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. పెద్దలు వాళ్ళకి సహకరించాలి. మరి మెకానిక్, ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి పాత ప్రాజెక్టులు పూర్తయి కొత్త అవకాశాలు వస్తాయి. ఇంజనీరింగ్, డిజైన్స్, సర్వీసింగ్ వస్తువులు, టెక్నికల్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఒక గాడిలో పడతాయని చెప్పొచ్చు. ఆగస్టు 2026 మొత్తం మీద ఒక లోతైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. కొంచెం బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల ఏంటంటే మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ 2026 మనకి మకర రాశి వాళ్ళకి నెలంతా కూడా కొంచెం శని స్థిరతని ఇస్తాడని చెప్పొచ్చు. అనుకూలంగా ఉంటాడు. చాలా రంగాల్లో వీళ్ళకి స్థిరత్వము, పురోగతి వస్తుంది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, విజయాలు కానీ నెరవేరే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మకర రాశి వాళ్ళు కొత్త అవకాశాలను చూడగలుగుతారు. పోటీ ఉన్నా కూడా మీరు చూపించేటువంటి పట్టుదల, ప్లానింగ్ ఈ నెలలో మీకు విజయాలు తీసుకొస్తాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ, వ్యక్తిగత సంబంధాల విషయంలో కానీ ఈ నెలలో నమ్మకం, విశ్వాసం మరింత బలపడతాయి. భాగస్వామితో మాట్లాడే విధానం చాలా సాఫ్ట్గా మారుతుంది. మొత్తం మీద సెప్టెంబర్ 2026 మీ కృషికి ఫలితం దక్కేటువంటి, సంబంధాలు మెరుగుపడేటువంటి, ఆర్థిక స్థితి మెరుగయ్యేటువంటి నెల అని చెప్పచ్చు. అయితే అక్టోబర్ 2026 మకర రాశి వాళ్ళకి శుక్రుడు, బుధుడు కలిసే అనుకూలమైనటువంటి సమయం. దీనివల్ల ఏంటంటే భావోద్వేగం పెరుగుతుంది. ప్రేమ, సృజనాత్మకత, మీ వ్యక్తీకరణ అన్నీ కూడా బలపడతాయి. అలాగే మీ ప్రతిభను గుర్తించేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ప్రత్యేకంగా మకర రాశి వాళ్ళకి శక్తివంతమైనటువంటి పురోగతి మహిళలకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకుంటారు. గృహిణులు కళారంగాల్లో ముందుకెళ్తారు. అలాగే క్రియేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ జీవితం ఈ నెలలో ప్రత్యేకంగా మధురంగా ఉంటుంది. ఇద్దరు భాగస్వాముల మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి కొత్తగా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విద్యలో ముందుకు సాగుతున్నటువంటి విద్యార్థులకు అక్టోబర్ మాసం అంతా కూడా మంచి పట్టుదల ఇస్తుందని చెప్పొచ్చు. విదేశీ విద్య కానీ, అంతర్జాతీయ పరీక్షలు కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ లభించే అవకాశం ఉంటుంది. మైండ్ క్లారిటీతో చదువుపైన ఫోకస్ చేయండి. సృజనాత్మక ఆలోచనలతో సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి. శుభఫలాలు పెరగడానికి సీతారాముల్ని పూజించండి. నవంబర్ 2026 మకర రాశి వాళ్ళకి గురు దృష్టి మార్పు కారణంగా అంతర్ముఖత పెరుగుతుంది. బయట ప్రపంచంతో కాకుండా మీ మనసుతో, మీ భావాలతో, మీ ఆలోచనలతో ఎక్కువ సమయం గడపాలని చూస్తారు. అయితే మనసు రూపంలో చెప్పలేని భారమో లేకపోతే అది నిశ్శబ్దమో మీకు అర్థం కాదు. ఈ సైలెంట్ పీరియడ్ని నెగిటివ్గా కాకుండా మీరు పాజిటివ్ వైపు తీసుకెళ్తే కనుక కొత్త నిర్ణయాలతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రేమ సంబంధాల్లో కొంత గందరగోళం ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది. అలాగే వెనక ముందు ఆలోచించకుండా అనే మాట వలన ఇబ్బంది పడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఈ నెల వర్క్ ప్లేస్లో ఎక్కువ జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి డిస్కషన్స్ పెరుగుతాయి. మీకు బృహస్పతి గురువారం రోజున పసుపు ఒత్తులతోటి దీపం వెలిగించండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. డిసెంబర్ 2026 మకర రాశి వాళ్ళకి నిజమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి నెలగా చెప్పొచ్చు. ఎంతో కాలం మీరు పెట్టుకున్నటువంటి కష్టం కానీ, ప్రయత్నాలు కానీ, చూపించినటువంటి సహనం కానీ అవన్నీ కూడా ఈ నెలలో విజయవంతమవుతాయి. ఆర్థికంగా ఈ నెల అత్యంత శుభప్రదమైనది. కొత్త కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగస్తులకు బోనస్లు లభిస్తాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు ఇవన్నీ కూడా మంచిగా చాలా హ్యాపీగా ఉంటారు. అయితే సొమ్ము కానీ, భద్రతనిచ్చేటువంటి ఆస్తుల్ని కానీ అందించేటువంటి దిశలో మీరు ప్లానింగ్ చేసుకుంటారు. కుటుంబ విషయంలో ఈ నెల ఆనందం. ముఖ్యంగా పిల్లల పురోగతి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంది. చదువులో, కెరీర్లో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులు ఒకరినొకరు మరింత ప్రేమతో అర్థం చేసుకునేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమ జీవితాన్ని, వివాహ జీవితాన్ని గమనించినట్టయితే సంబంధాలు మరింత లోతుగా మారుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మరి డిసెంబర్ 26లో మీకు ఏంటంటే కొంచెం రివార్డ్ సీజన్ అని చెప్పొచ్చు అనమాట. అర్హత ఉన్నదాన్ని, మీరు సాధించాలనుకున్న దాన్ని మీకు మరింత దగ్గరికి చేరుస్తాయి గ్రహబలం.
ఈ రకంగా మరి ఈ నెలలో మీరు ఏంటంటే పితృదేవతారాధన కానీ పేదలకు ఏదైనా దానం చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఏంటంటే మరింత అదృష్టాన్ని పెంపొందించుకోగలుగుతారు. అలాగే ఓవరాల్గా సంవత్సరం అంతా కూడా కెరీర్ కానీ వృత్తి కానీ గమనించినట్టయితే శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. సహనంతో నైపుణ్యంతో మీరు వాటిని దాటే ప్రయత్నం చేయండి. వ్యూహంతో వ్యవహరిస్తే కనుక తప్పకుండా లాభాలు వస్తాయి. మరి భాగస్వామ్య రంగాల్లో కానీ జాయింట్ వెంచర్స్లో కానీ కాంట్రాక్టుల్లో కానీ అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం మీకు ఒకే ఒకటి ఏంటంటే ఎంత క్రమశిక్షణతో ఎంత సహనంతో ఎంత నెమ్మదిగా ఎంత స్థిరంగా ఉంటారో అంత చక్కటి ఫలితాలు మీరు అందుకుంటారు. మొత్తానికి అందరూ కూడా కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి వెళ్తారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. ఖర్చులు ఎంత పెరిగినా ఆకస్మికంగా దానికి తగినటువంటి లాభాలు కూడా మీకు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే అప్పులు రుణాలు ఇవన్నీ కూడా తీర్చేయగలుగుతారు. వైద్య ఖర్చులకి కొంచెం భారం అనిపించవచ్చు, కానీ సరిపడానికి ఎప్పుడు కూడా అందుతూ ఉంటాయి డబ్బులు. సంవత్సరం రెండో భాగంలో మాత్రం పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఈ సంవత్సరంలో వివాహ సంబంధాలను గమనించినట్టయితే పిల్లలకి మంచి అవకాశాలు దొరుకుతాయి. దానివల్ల వివాహం కుదరడం కానీ ఇంట్లో ఎంగేజ్మెంట్ పెళ్ళి లాంటి శుభకార్యాలు చేసుకోవడం, దాంపత్య జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ అర్థం చేసుకోవడంతో ఆ చిన్న చిన్న లోపాలన్నీ కూడా సమసిపోతాయి. మరి రెండో భాగంలో ఏంటంటే జూన్ నుండి డిసెంబర్ వరకు పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అక్కడ బృహస్పతి 7వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ప్రేమ కానీ వివాహ సంబంధాలకి ఇది చాలా అత్యంత శుభకరమైనటువంటి కాలం. అలాగే వ్యాపార సంబంధాలు కూడా చక్కగా మెరుగుపడతాయి. అలాగే సంతాన ప్రాప్తికి కూడా ఇది శుభ సమయం. ఇల్లు కుటుంబం భవిష్యత్తు వీళ్ళన్నీ కూడా సమాన దృక్పథంతో మీరు ముందుకు తీసుకెళ్తారు. ఇంట్లో ఆనందం నవ్వులు ప్రశాంతత నిండిపోతుంది. అలాగే గృహాలు కానీ వాహనాలు కానీ ఈ సమయంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే పాత ఇంటిని మరమ్మతులు చేయాలనుకునే వాళ్ళకు కూడా జూన్ తర్వాత చక్కటి అవకాశాలు లభిస్తాయి. ఇల్లు అందంగా రెనోవేట్ చేయగలుగుతారు. మరి కళాకారులు సినీ రంగంలో వాళ్ళకి డిజిటల్ ప్లాట్ఫామ్ పైన వాళ్ళకి అందరికీ కూడా కొత్త ప్రాజెక్ట్స్ రావడం, మంచి గుర్తింపు పేరు రావడం జరుగుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే బలమైనటువంటి పురోగతి దిశలో ప్రయాణం చేస్తారు. ఇక్కడ గురువు 5వ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిదని చెప్పొచ్చు అనమాట. ఏదైనా సరే వేగంగా నేర్చుకుంటారు, ఏకాగ్రత పెరుగుతుంది. దాని గురించి పెద్దల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది, క్రమశిక్షణ పెరుగుతుంది. సో రీసెర్చ్ రంగంలో ఉండే వాళ్ళకు కూడా చాలా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. జూన్ తర్వాత ఏంటంటే గురువు 6వ స్థానంలోకి వెళ్ళడం ఏంటంటే కొంచెం ఒత్తిడి పెరుగుతుంది, కానీ దృష్టిని మీరు కేంద్రీకరించగలిగితే కనుక చక్కటి ఫలితాలు అందుకుంటారు. మరి రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఏంటంటే మాటలు తీరు ధైర్యము ఇవన్నీ వాళ్ళు ఏంటంటే ఆకర్షణ పెరుగుతుంది, జన సమూహాన్ని మీ వైపు తిప్పుకోగలుగుతారు. అలాగే చైత్ర నుండి ఆశ్వయుజం వరకు రాజకీయ ప్రస్థానం అత్యంత శుభకరం అని చెప్పొచ్చు. వ్యాపారం కూడా అనుకూలంగా మారుతుంది, చక్కటి లాభాలు మీకు తెచ్చిపెడుతుంది. చిన్న వ్యాపారస్తులు దుకాణదారులు ట్రేడింగ్ వీళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి చక్కటి ఫలితాలు అందుకుంటారు. వైద్య రంగంలో వాళ్ళు రీసెర్చ్ కానీ అలాగే చికిత్స నిపుణత కానీ పెంచుకుంటారు. నర్సింగ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఫార్మా మెడికల్ ఎక్విప్మెంట్స్ రంగంలో ఉండే వాళ్ళకి ప్రతి విషయంలో కూడా మీ కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని చూసినట్టయితే మీకు అంతర్ముఖ శక్తి పెరుగుతుంది. ఒక సహనం కానీ నిర్ణయ శక్తి కానీ బాధ్యతా భావంతో ముందుకెళ్తారు. సో స్వీయ పరిశీలన పెరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మీ గందరగోళం అంతా తొలగిపోయి స్పష్టత ఏర్పడుతుంది. పెద్దల ఆరోగ్యం కోసం మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. మీకు సమయాన్ని అలాగే డబ్బుని వెచ్చించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు స్థిరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మరి మీరు కనుక గురువుల్ని దర్శించడం, ఆలయంలో శుభ్రం చేయడం, లేకపోతే ఏదైనా కొంత డొనేట్ చేయడం, గోగ్రాసం కోసం గోశాలలో డొనేట్ చేయడము ఇలాంటివి చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా వృద్ధుల్ని వికలాంగుల్ని సేవించండి, దాని ద్వారా ఎంతో మంచి ఫలితాలని అందుకుంటారు. శుభం.